హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎర్ర గోధుమ నూకతో స్వీట్ చేయబోతున్నానండి. ఈ స్వీట్ని అయితే ఒక 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ కావాలన్నప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ ఇది ప్రసాదంలో చేసుకోవాలనుకుంటే ఇందులోకి పచ్చకర్పూరాన్ని యాడ్ చేయొచ్చు. నేనైతే మామూలుగా చేస్తుంటానండి ఇంట్లోకి. చాలా ఈజీగా చేసుకుని ఈ స్వీట్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఎర్ర గోధుమ నూక ప్రసాదం చేయడానికి 1 కప్పు ఎర్ర గోధుమ నూక తీసుకుంటున్నానండి. పాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ ప్రసాదానికి ఎర్ర నూక అయితే బాగుంటుంది. ఇందులోకి శనగ కట్ చేసిన జీడిపప్పు బద్దలు, బాదం పప్పు బద్దలు, అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను, బ్లాక్ వైట్. ముందు జీడిపప్పుని అలాగే బాదం పప్పుని కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకుని ఈ 3 కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, త్వరగా వేగిపోతాయి. అదే నేతిలో ఎర్ర నూకను కూడా వేయించేసుకోవాలి. నేతిలో వేయించిన నూకతో స్వీట్ చేస్తే బాగుంటుందండి. మామూలుగా ఇదైతే నెయ్యి కూడా వేయకుండా వేయిస్తారు, కాకపోతే ఇలా నేతిలో వేస్తే ఆ నేతి స్మెల్తో బాగుంటుంది. లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ నూకంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. లేదా ఇలా పాన్లో ఉంటుండగానే కాచిన నీళ్ళు వేసుకోవచ్చండి. 1 కప్పు ఎర్ర నూక తీసుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఒక 4 కప్పులు వేసుకోవాలండి. నీళ్ళని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఈ నూక వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఎర్ర నూక కొంచెం ఉడకడానికి టైం పడుద్ది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకనివ్వండి. 7 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. వాటర్ అంతా దగ్గర పడి నూక కూడా ఉడికింది. ఈ విధంగా ఉడికినప్పుడు ఇందులోకి 1 కప్పు ఎర్ర నూకకి 1 కప్పున్నర పంచదార తీసుకోవాలి. ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదారని తగ్గించుకోవచ్చు. ఈ పంచదార అంతా కూడా కరిగిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంది. పంచదార అంతా బాగా కరిగిపోయింది. నూక కూడా ఇంకా దగ్గర పడింది. ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వుని వేస్తున్నాను కలర్ కోసం. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయండి. ఇంకా దగ్గర పడింది. నూక కూడా ఉడికిపోయింది. ఇందులోకి 6 యాలకులు పౌడర్ చేశాను. యాలకుల పొడి ఇందులో వేసేసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నేను నెయ్యి వేస్తున్నానండి. ఇందులోకి వేయించి తీసిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని 1 నిమిషం ఉడికించాలి. ఇవన్నీ ఈ ప్రసాదానికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. నేను మామూలుగా ఇంట్లోకి పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ కావాలన్నప్పుడు ఈజీగా చేసేస్తూ ఉంటాను. అదే మీరు ప్రసాదంగా చేయాలంటే కనుక ఇందులోకి కొంచెం పచ్చకర్పూరం చిటికెడు వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రసాదం ఇంకా దగ్గర పడుద్ది. ఇది ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఒక 15 నిమిషాల్లోనూ ఈ ఎర్ర నూక ప్రసాదాన్ని. దీన్ని హల్వా కూడా అంటారండి. ఇందులో నెయ్యి వేసాం, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రసాదాన్ని చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.